నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కార్తిక్. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం సీజన్ చేంజ్ లో ఉన్నాము. కేర్ డ్యూరింగ్ మాన్సూన్ సీజన్స్. ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎప్పటి నుంచో అందరూ చెప్తూనే ఉన్నారు. బట్ మెడికల్ పరంగా ఏమేమి ఇబ్బందులు రావచ్చు అనేది నేను మీ ముందుకి తేబోతున్నాను. మెయిన్ గా ఇన్ఫెక్షన్స్. మనం ఈ మాన్సూన్ సీజన్స్ లో చూసేది ఏంటంటే, స్కూల్కి వెళ్ళే పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు పనిచేసుకునే వాళ్ళందరి దగ్గర కూడా ఈ వైరల్ ఫ్లూస్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా తరచుగా చూస్తూ ఉంటాం. మెయిన్గా మస్కిటో వల్ల వచ్చేటువంటి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, వీటిని ఎంత వీలైతే అంత ఈ మస్కిటోస్ని అవాయిడ్ చేసుకోవడానికి ఇంట్లో ప్లాన్ చేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నప్పుడు వీటిని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్, బయట ఫుడ్ తినటం వల్లటువంటి వైరల్ హెపటైటిస్ కానీ, టైఫాయిడ్ ఫీవర్స్ కానీ, ఫుడ్ పాయిజనింగ్, వాటర్ వీలైనంత వరకు వాటర్ని ప్యూరిఫై చేసుకోవటం. అండ్ ఈ అక్యూట్ గ్యాస్ట్రాంట్రైటిస్, డయేరియల్ సమస్యలు కూడా ఈ వాటర్ వల్లే ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి వాటర్ని సరైన ట్రీట్మెంట్ వాటర్ చేసుకున్న తర్వాతే మనము వాటర్ ట్రీట్మెంట్ అంటే దాన్ని కొంచెం కాచి చల్లార్చటం. ఎంత మినరల్ వాటర్ క్యాన్స్ అయినా కూడా వీలైనంత వరకు మీరు జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయటం, వాటర్ హ్యాండిల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండిల్ చేసుకొని జాగ్రత్తగా మనం కాచి చల్లారి పెట్టుకొని తాగితే మనం ఈ ఫ్లూస్, ఈ హెపటైటిస్, ఇటువంటి టైఫాయిడ్ వీటికి దూరంగా ఉండటానికి ఆస్కారం ఉంది. అండ్ అవుట్ సైడ్ బయట దొరికేటువంటి సీ ఫుడ్స్ కానీ, బయట చేసినటువంటి అండ్ ఫ్రీజ్ డ్రైడ్ సీ ఫుడ్ ని మనకి ఫ్రై చేసి ఇవ్వటం కానీ, సీ ఫుడ్స్ వల్ల ఏంటంటే హెపటైటిస్ కామన్ గా ఈ చిన్నపిల్లల్లో చూడటం జరుగుతున్నది. హెపటైటిస్ ఏ వచ్చేసి ఏదైనా జాండీస్ ఇలా ఉంటే కంగారు పడొద్దండి. హెపటైటిస్ ఏ వచ్చేటప్పటికి సెల్ఫ్ లిమిటింగ్ డిజార్డర్. ఈ హెపటైటిస్ ఏలో మనకి మేజర్గా ఓన్లీ సరైన ట్రీట్మెంట్ తీసుకొని, మంచి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకొని, అండ్ వీలైనంత వరకు కొన్ని లివర్ ఎంజైమ్స్ ని మనం టాబ్లెట్ రూపంగా తీసుకొని ఆటోమేటిక్ గా కొంచెం పథ్యం పాటిస్తే, కొంచెం సాఫ్ట్ డైట్ తీసుకుంటూ, వీలైనంత వరకు ఫైబర్ డైట్ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా హెపటైటిస్ ఏ అనేది తగ్గిపోద్ది. ఈ మధ్య ఎక్కువ శాతం కూడా ఈ బయట సీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ హెపటైటిస్ ఏని మనం ఎక్కువ చూస్తున్నాం. ఈ హెపటైటిస్ ఏ ఈ మాన్సూన్ సీజన్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకి ఈ హెపటైటిస్ ఏ బారిన పడకుండా ఉంటుంది. అండ్ మీకు ఒక 6 సూత్రాలు ఏంటంటే, ఈ మాన్సూన్ సీజన్ చేంజింగ్, ప్రస్తుతం మనం సీజన్ చేంజింగ్ దశలో ఉన్నాము. ఈ మాన్సూన్ సీజన్ లో, ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన 6 జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ హ్యాండ్ హైజీన్ అండ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ హైజీన్. నెక్స్ట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవటం బాగా, అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవటం అండ్ రెగ్యులర్గా మెడికేషన్, ఇంతకు ముందు ఏదైతే వ్యాధులు ఇబ్బందులు ఉన్నాయో వాటికి రెగ్యులర్ మెడికేషన్ తీసుకోవటం. అండ్ నెక్స్ట్, ఎలర్జిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు మాస్క్ పెట్టుకోవటం. సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ని శుభ్రంగా ఉంచుకోవటం, క్లీన్గా ఉంచుకోవటం వల్ల ఈ మాన్సూన్లో మనం వీలైనంత తక్కువ వ్యాధికి గురవటం జరుగుతుంది.